నగర్ గోల్డ్ షాప్ చోరీ కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. దుండగులు జిల్లా దాటక ముందే పట్టుకోవాలని విచారణను వేగవంతం చేశారు. దుండగులు బైకులపై పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్ సిరిసిల్ల మార్గంలో దుండగులు వెళ్తున్నట్లుగా పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. పల్సర్ అపాచీ బైక్లపై పారిపోతున్నట్లు సీసీ ఫుటేజ్లో దుండగుల దృశ్యాలు రికార్డయ్యాయి. సిరిసిల్ల పోలీసులను వెంటనే అలర్ట్ చేశారు. మొత్తం 12 పోలీస్ బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి. మరోవైపు దొంగల కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కరీంనగర్ గోల్డ్ షాప్ చోరీ కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. దుండగులు జిల్లా దాటక ముందే పట్టుకోవాలని విచారణను వేగవంతం చేశారు. దుండగులు బైక్పై పారిపోతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్ సిరిసిల్ల మార్గంలో దుండగులు వెళ్తున్నట్లుగా పోలీసులు కన్ఫర్మ్ చేసుకుని పల్సర్ అపాచీ బైక్లపై పారిపోతున్నట్లుగా సీసీ ఫుటేజ్లో దుండగుల దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో సిరిసిల్ల పోలీసులను వెంటనే అలర్ట్ చేశారు. మొత్తం 12 పోలీస్ బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి. మరోవైపు దొంగల కాల్పుల్లో గాయపడిన వారిని అటు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. సో మొత్తానికి పోలీసులు సిరిసిల్ల పోలీసులను అలర్ట్ చేయడంతో దీనిని నిజంగానే ఛాలెంజింగ్గా తీసుకున్నట్లుగా మనకి కనబడుతోంది. సో దుండగులని త్వరితగతిన పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, నగర్ పిఎంజే జ్యువెలర్స్ సంబంధించి రాబరీ సంబంధించి కేసులు పోలీసులు విచారణ వేగవంతం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 10:45 దొంగలు జ్యువెలర్ షాప్ లో చొరబడ్డారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా తమ ఆధీనంలో తీసుకునేందుకు వారిని బెదిరించారు, వారిపైన దాడి చేశారు, రివాల్వర్ పెట్టి వారిని పైన కాలుస్తామని చెప్పి హెచ్చరించడంతో వారంతా కూడా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన పరిస్థితి. కొంతమంది సిబ్బంది దొంగలకు ఎదురు తిరగడంతో వారిపైన కాల్పులు జరిపారు. 7 రౌండ్లు కాల్పులు జరగడంతో 4 అందులో పనిచేసేటువంటి వారు అంతా కూడా గాయపడడం జరిగింది. గాయపడిన వారిని ప్రస్తుతం అయితే కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారందరికీ చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరికి పొట్ట భాగంలో బుల్లెట్ గాయం కాగా మరొకరికి చేతి భాగంలో గాయమైంది. మరో ఇద్దరికి కొంత శరీరం పైన గాయాలు కావడం జరిగింది. వారందరినీ కూడా ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. మరొక వైపు దొంగతనం జరిగినటువంటి పిఎంజే జ్యువెలర్స్ నుంచి దొంగలు పారిపోయిన మార్గంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలన చేస్తున్నారు. దొంగలు ఏ మార్గంలో పారిపోయి ఉంటారు అని చెప్పి పూర్తి స్థాయిలో ఆ మార్గం గుండా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కెమెరాలన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కరీంనగర్ టు సిరిసిల్ల వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఇటు దొంగతనం జరిగిన తర్వాత వారు ఈజీగా ఆ మార్గం గుండా పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ మార్గం గుండా మేబీ సిరిసిల్ల దాటిన తర్వాత కామారెడ్డి, ఆ తర్వాత మహారాష్ట్ర బార్డర్ లోకి ఈజీగా వెళ్ళవచ్చు అని చెప్పి వారు స్కెచ్ వేసుకొని ఉండవచ్చు. దీంతో వారంతా కూడా పథకం ప్రకారమే ఇటు రాబరీ చేసి ఆ మార్గం గుండా పారిపోయి ఉంటారని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బైక్ పైన 3, మరొక బైక్ పైన 2 వారు పారిపోతున్నటువంటి సీసీ ఫుటేజ్ అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు. తర్వాత వారంతా కూడా పూర్తి స్థాయిలో రేకిట్ చేసి తర్వాతనే దొంగతనం పాల్పడినట్టుగా అర్థమవుతున్నప్పటికీ వారు ముఖానికి దొంగతనం చేసుకున్న సందర్భంలో వారి ముఖానికి మాస్క్ మాత్రం ధరించలేదు. వారు ఒక పోలీసులకు ఇది ఒక సవాల్ విసిరే విధంగా చోరీ చేసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. దొంగల వివరాలను మాత్రం పోలీసులు సేకరిస్తున్నారు. వారి ఏదైతే ఫేస్ ఆధారంగా వారి ఆధార్ ఐడెంటిటీ కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ దొంగల ఆచూకీ వివరాలు తెలుసుకునేందుకు కూడా ఒక బృందం ప్రయత్నం చేస్తుంది. దాదాపు 12 బృందాలు ప్రస్తుతం అయితే ఏర్పాటు చేశారు. వారు పారిపోతున్న బైక్ కూడా నంబర్ ప్లేట్ లేదు. వారు ముందస్తుగానే పథకం ప్రకారమే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు దొంగతనం జరిగిన గంట తర్వాత వారు ఈ మార్గం గుండా గంట దూరం జర్నీ చేసి ఉంటారు కాబట్టి మేబీ దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం మాత్రమే వీళ్ళు జర్నీ చేయగలుగుతారు అనుమానిస్తున్న పోలీసులు ఆ ప్రత్యేక బృందాల ద్వారా వారిని గాలించి పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, ఇటు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల సరిహద్దు పోలీసులు అప్రమత్తం చేశారు. దాదాపు 2 కోట్ల మేర నగలు బంగారు ఆభరణాలు చోరీ గురైనట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా సిబ్బందిని
బెదిరించారు, కొంతమంది పైన దాడి చేశారు, మరో ఇద్దరి పైన ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్ చేస్తూ బయటకు వెళ్తున్న క్రమంలో ఎవరైనా స్థానికులు కొంతమంది చూసి పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా వారికి రివాల్వర్ చూపించి బెదిరించారు. వీరు పారిపోతున్న క్రమంలో రివాల్వర్ నుంచి ఒక మ్యాగజైన్ కింద పడిపోయింది. ఆ మ్యాగజైన్ మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదేదో దొంగలు ప్రపంచ లాంటిది కంట్రీ మేడ్ కాకుండా ఇది ఖచ్చితంగా రివాల్వర్ లేటెస్ట్ రివాల్వర్ గా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇది కేవలం పోలీసుల భద్రతా వైఫల్య కారణంగానే ఈ దొంగతనం జరిగిందనేది మాత్రం కొన్ని విమర్శలు పోలీస్ శాఖ పైన వ్యక్తమవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రహదారి పక్కన ఉన్నటువంటి ఈ జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరగడం మాత్రం పోలీసుల వైఫల్యానికి, నిఘా వైఫల్యానికి సూచికగానే అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గాయపడిన వారిని పరామర్శించి వారి వద్ద నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా దొంగలు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సునీల్. ఓకే సతీష్.